ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు 2BHK గృహాల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. వరంగల్ను హైదరాబాద్కు దీటైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇస్తామని 2 పర్యాయాలు చెప్పి కూడా మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతల్లో ఆనాడు చేయలేదు. మార్పు కావాలని, అది పేదోడి ప్రభుత్వం వస్తేనే మార్పు జరుగుద్దని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించిన తర్వాత ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన పేదవాడి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా పేదవాడి ఇంటికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేదవాడికి ఇల్లంటే 4 ఇటుకల పేర్చి పైన స్లాబేస్తే ఇల్లు కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇల్లే ఇల్లు అని ఈ ప్రభుత్వం తలంచి